గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిద్ధు. ఇప్పుడు నేను వచ్చేసి అయితే చిన్న వాల్కనీ అయితే తయారు చేస్తున్నాను. చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఇలాంటి పేపర్ ఉంటే స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఒకటి. తర్వాత చిన్న పేపర్ని అయితే ఇలా నలిపేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఐస్ క్రీమ్ కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దానిపైన గమ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్టిక్ అయితే చేసేసుకోవాలి. పెట్టేసుకొని స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇంత సైజ్ చిన్న సైజుగా కట్ చేసుకున్నాను ఇలా కోన్ షేప్లో. మళ్ళీ దానిపైన చిన్న హోల్ అయితే చేసేసుకోవాలి. నేనైతే చిన్న హోల్ అయితే చేసుకున్నా. ఎంత దగ్గర ఇలాంటిది పత్రికది కార్డ్ ఉంటే దాన్ని చిన్న సైజ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంత సైజ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్స్కి అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సైడ్స్కి ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను స్టిక్ చేయడానికి కార్డ్బోర్డ్ పైన. వాల్కనీ కోసం అయితే చిన్న కొంచెం క్లే అయితే తీసుకొని గ్లాస్ లెక్క అయితే తయారు చేసుకుంటున్నాను. ఎందుకైతే మనము వాల్కనీ ఎరప్షన్ చేసేటప్పుడు ఏం బయట పడకుండా వాల్కనీ లోపటికైతే ఇంత చిన్న గ్లాస్ లెక్క అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గ్లాస్ని ఇంకా ఈ వాల్కనీ లోపట ఇలా అయితే పెట్టేసేయాలి. గ్లాస్ని ఇలా పెట్టేస్తే మనం దీని లోపలికి వెళ్ళి సోడా, బేకింగ్ సోడా, ఫుడ్ కలర్, లెమన్ వేసి అయితే చేయొచ్చు. అప్పుడు అది పొంగుతుంది. నేను ఇది గ్లాస్ లోపల పెట్టాక మనము గమ్తోనైతే సైడ్స్కి అయితే స్టిక్ చేసేసుకోవాలి గమ్ పెట్టి. ఇప్పుడు మనం దీన్ని ఇలా స్టిక్ చేసేసుకోవాలి గమ్తోని. ఇప్పుడు మనం అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేద్దాం. మనమైతే దీనికి ఇలా పెయింటింగ్ అయితే వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆరినాక వాల్కనీ ఎరప్షన్ అయితే చేసేద్దాం. అయితే ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, మనం ఇలాంటిది పెట్టుకొని అయితే లెమన్ జ్యూస్ అయితే పోసేసుకోవాలి. Guys, bye.